గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. వేదాయపాలెం నుండి మురళీకృష్ణమూర్తి గారు పంపించారు. సంధ్యావందన సమయంలో గాయత్రి మంత్రాన్ని పైకి చదవచ్చా తెలియచేయండి అని అడుగుతున్నారు. మంత్రం అంటే జపం. చదవటం అనేది పుస్తకం చదవాలి. పాటలు చదవద్దు, పాటలు పాడాలి. నేను పాట అవుతానండి అన్నారు అనుకోండి, విన్నవాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారండి. పాట పాడాలి, మాటలు మాట్లాడాలి, గ్రంథాలు చదవాలి, మంత్రాన్ని జపించాలి. వారు గాయత్రి మంత్రం చదవచ్చా? సమాధానం ప్రశ్నలోనే ఉంది. ఎవరు మంత్రాన్ని చదవరు, మంత్రాన్ని జపం చేస్తారు. మననాత్ మంత్ర, మంతారం త్రాయత ఇది మంత్ర. మననం చేసేవాడిని కాపాడుతుంది. మననం అంటే జపం. ఈ జపం ఉపాంశు జపం అంటే పెదవులు మాత్రం కదులుతాయి, అక్షరాలు వినరావు. అవి కూడా లేకుండా మనస్సుతో చేస్తాం, దాన్ని మానసిక జపం అంటారు. కాబట్టి మంత్రం జపించాలి తప్ప మంత్రం చదవకూడదు. జపము అంటే లోపలే చెయ్యాలి, కానీ పైకి వినొచ్చేలా చేయకూడదు. ఎందుకు? మంత్రం యత్నేన గోపయేత్. మంత్రాన్ని ప్రయత్నపూర్వకంగా రక్షించాలి, కాపాడుకోవాలి. ఏ మంత్రాన్ని బహిరంగపరచకూడదు. ఇప్పుడు ఏం చేస్తున్నాం? అన్ని మంత్రాలను మనకు రింగ్ టోన్లో పెట్టుకుంటున్నాం, క్యాసెట్లు చేసుకుంటున్నాం, సీడీలు చేసుకుంటున్నాం. బ్రహ్మాండంగా బహిరంగ సభల్లో దాన్ని చెప్పి అర్థము చెప్పి వివరిస్తున్నాం. చాలు, పుస్తకాల్లో ప్రింట్ చేస్తున్నాం. ఇంకది మంత్రం ఏమిటి? చాలామంది అడుగుతున్నారు, మరి మంత్రం జపం చేస్తే ఫలితం ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వటం లేదు? ఇందుకే ఇవ్వటం లేదు. మంత్రాన్ని మంత్రంగా మీరు రక్షిస్తేనే మీకు మంత్రం ఫలితమిస్తుంది. మంత్రాన్ని మంత్రంగా కాకుండా బహిరంగపరిచారు, అందులోని మంత్రశక్తి పోయింది. అదొక మాట అయింది, ఒక పాటలాగా చదువుకుంటున్నాం. చాలామంది గాయత్రి మంత్రానికి ట్యూన్ కడుతున్నారు, పాటలాగా పాడుతున్నారు. ఇంకది మంత్రం ఏమిటి? దానికి ఏం శక్తి ఉంటుంది? అది మనకేమిస్తుంది? ఏ ప్రక్రియను ఎలా జరపాలని శాస్త్రం చెప్పిందో ఆ ప్రక్రియను ఆ విధంగా జరిపిన నాడే ఆ ఫలితం వస్తుంది. అన్నం వండాలి అంటే నిప్పులో బియ్యం పోస్తే అన్నం ఉడుకుతుందే? బియ్యం పోస్తానండి మొదలు, తర్వాత నీళ్లు పోస్తాను, అన్నం అవుతుందే? అన్నం ఎలా వండాలో అలాగే వండాలి, ఎలా కూర చేయాలో అలాగే కూర చేయాలి, ఎంత కూరకు ఎంత ఉప్పు కారం వేయాలో అంతే వేయాలి. మరి ఏ మంత్రాన్ని ఎలా రక్షించి జపించాలో అలాగే చేయాలి. ఆ నియమాన్ని వదిలిపెట్టి అన్నీ సమానమే, అందరము సమానమే. అందరము సమానమే అయితే జపం ఎందుకు? మరి జపంతో ఏమిటి లాభం? పక్కవానికి లేనిది నీకు కావాలనే జపం చేసేది. జపం కోరిక కోసం కదా. కోరిక అంటే ఏమర్థం? నీ దగ్గర లేనిది పక్కవాడి దగ్గర, వాడి దగ్గర లేదు. మరి వాడికి నీకు కావాలా, నీకే కావాలా? నాకు మాత్రమే కావాలని మంత్రం చదివితే పక్కవాడికి వద్దనంటే కదా. సమానత్వం ఉందా? ఎక్కడుంది సమానత్వం? సమానత్వమే ఉంటే అందరికీ ఉండాలి. జపం చెయ్యి. ఈ సంపద అందరికీ ఉండాలి, ఈ సౌకర్యం అందరికీ ఉండాలి, ఈ భోగం అందరికీ ఉండాలి. జపం ఎందుకు? కాబట్టి మనము చేసే పనికి పరమోద్దేశ్యాన్ని గుర్తించి ఆచరిస్తే ఫలితం లభిస్తుంది. కానీ కేవలం ఏదో ఒక సామాజికమైనటువంటి సంక్షేమం అనే వంక పెట్టి వాటికున్న శక్తిని, ప్రభావాన్ని కోల్పోయేలా చేసి వాటిని మనం చదువుకుంటే కలిగేది ఫలితమా? ఏం కలుగుతుంది? కాబట్టి మంత్రాన్ని మంత్రంగా చూడండి, జపాన్ని జపంగా చూడండి, ధ్యానాన్ని ధ్యానంగా చూడండి. అప్పుడే దాని ఫలితం మనకు లభిస్తుంది.